హలో అండి, రోజా పూల మొక్క చూడండి ఎంత బాగుందో. సో బ్యూటిఫుల్ కదా రోజా పూలు, చాలా బాగున్నాయండి. నాకు రోజా పూలు అంటే చాలా ఇష్టం కూడాని. కలర్ చూడండి ఎంత బాగుందో, పింక్ కలరు. సో గులాబీ కలర్ చాలా బాగుంటుందండి. వైట్ పూలు కాగడ మల్లెలు. ఇక్కడ చూడండి గుత్తు గులాబీ అన్నమాట. చాలా బాగుంది కదా, భూమిలో వేయడాన ఎక్కువ పూలు అనేది వచ్చాయన్నమాట. ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులుగా పూసేస్తున్నాయి. ఇక్కడ గులాబీ చెట్టు చెట్టు నిండా పూలు ఉన్నాయండి. ఇదంతా ఏంటంటే భూమిలో వేయడాన ఎక్కువ పూలు వచ్చాయి. కలరు బాగుంది. చెట్టు కూడా ఏంటంటే తీసే పని ఉండదు ఒక 5-6 సంవత్సరాల వరకు. అదే కనుక కుండీలో వేసుకుంటే 1 ఇయర్కి ఒకసారి మార్చి వేసుకుంటూ ఉండాలి. సో ఏంటంటే ఇటీవల కాలంలో మనము కలాపు జల్లి ముగ్గులు వేసుకునే టైం లేక మొత్తం కూడా గచ్చు చేయించేస్తున్నామండి. గచ్చు చేయించేసి మొక్కలు అనేది ఏమి వేసుకోవడం లేదు. ఇలా కనుక మనం వేసుకున్నట్లయితే ఇంటి ముందు అందంగా ఉంటాయి. మార్నింగే పూజకి పూలు ఎత్తుకోకుండా పూలు అవుతాయి. గులాబీ చెట్లే కాదండి, ఏ చెట్లైనా వేసుకోవచ్చు. పెద్ద పెద్ద వృక్షాలు కాకుండా ఇలా కుండీల్లా చేయించేసుకొని బాగుంది కదా. ఇది ఒక టిప్పు, వినియోగించుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయొచ్చు. గులాబీ రేకులు పెట్టి లిప్స్టిక్ కూడా తయారు చేసుకోవచ్చు అండి, ఎండబెట్టి. న్యాచురల్ లిప్స్టిక్.